ఒకసారి ఈ వీడియో చూడండి. ఆ ఉమెన్ విపరీతమైన కోపంతో హాల్లో సామాను, కిచెన్లో సామాను పగలగొడుతూ ఉంది. ఆమెను చూసిన వాళ్ళ పాప ప్లీజ్ అమ్మా వద్దు వద్దు అని ఏడుస్తుంది. నిజంగా ఎంత బాధాకరంగా ఉంది ఆ వీడియో. సేమ్ ఇలాగే చాలా ఫ్యామిలీస్లో జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు అనేది సహజంగా జరుగుతూనే ఉంటాయి. కానీ దయచేసి ఆ గొడవలు పిల్లల ముందు పడొద్దు. ఎందుకంటే భార్యకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా పేరెంట్స్కో లేకపోతే ఎవరికో ఒకరికి చెప్పుకుంటుంది. భర్తకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు. కానీ తల్లిదండ్రులు గొడవ పడుతున్నారని చెప్పేసి పిల్లలు ఎవరితో వెళ్ళి చెప్పుకుంటారు? ఎవరితో చెప్పుకోలేక ఎంత ఒంటరిగా బాధపడుతుంటారు ఒకసారి ఆలోచించుకోండి. కొన్ని తల్లిదండ్రులకి చెప్పుకుందామా అంటే వాళ్ళ కోపం చూసిన పిల్లలు అంత ఫ్రీగా ఫ్రెండ్లీగా వెళ్ళి చెప్పుకోగలుగుతారా? పైగా ఈ ఇంపాక్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ మీద పడుతుంది, కెరియర్ మీద పడుతుంది, లైఫ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇక్కడ మరొక విషయం, కంపారిజన్. పిల్లల్లో కంపారిజన్ కూడా వస్తుంది. అరే నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మా నాన్న అంత బాగున్నారు, మా అమ్మా నాన్న ఎందుకు గొడవ పడుతున్నారు అని మానసికంగా ఎంత కృంగిపోతారు. ఇప్పుడు తల్లిదండ్రుల గొడవలు అనేవి కొన్ని రోజులు పోయాక సర్దుకుంటాయి. కానీ పిల్లలు పడ్డ బాధ, వాళ్ళ బాల్యం మళ్ళీ తిరిగి వస్తుందా? ఆలోచించండి.